హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, విప్రో కంపెనీ వాళ్ళు సర్వీస్ డెస్క్ ఇంజనీరింగ్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చూసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంటాయి. అందులో కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సర్వీస్ డెస్క్ ఇంజనీరింగ్ జాబ్స్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు విప్రో కంపెనీ వాళ్ళు. ఒక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 3.5 to 6 lakh per annum వరకు మీరు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు నియర్లీ 30 to 55,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అండ్ అలాగే కోల్కతా అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 30 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ అలాగే 2460 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారనమాట. మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చేయాల్సిన వర్క్ యాజ్ ఏ సపోర్ట్ అనలిస్ట్ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ అసిస్టింగ్ ఎండ్ యూజర్స్ ఆన్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ ఆర్ నెట్వర్క్ కన్సర్న్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి యాజ్ ఏ సపోర్ట్ ఎనలిస్ట్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి మీరు అసిస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాటి గురించి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ గురించి, నెట్వర్క్ కన్సర్న్స్ గురించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోస్, ప్రియారిటైజ్, ట్రబుల్ షూట్ అండ్ రిజాల్వ్ ఐటీ ఇన్సిడెంట్ రిపోర్టెడ్ బై ది యూజర్స్ వయా టెలిఫోన్, చాట్, ఈమెయిల్ అండ్ వాకిన్స్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు ఈమెయిల్, చాట్ అండ్ అలాగే లేకపోతే వాకిన్స్ ద్వారా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై అండ్ ఎస్కలేట్ టికెట్ రిక్వైరింగ్ అర్జెంట్ అటెన్షన్ అండ్ యాక్షన్స్ అనమాట. డీల్ విత్ అండ్ రిజాల్వ్ హెల్ప్ డెస్క్ రిక్వెస్ట్. సో ఇది మీరు చేయాల్సిన వర్క్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నాలెడ్జ్ అన్న ఐటీఎల్ ఫ్రేమ్వర్క్స్ అండ్ టర్మినాలజీస్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే విండోస్ మీద, మ్యాక్ ఓపెనింగ్ సిస్టమ్స్ అండ్ అలాగే వీడియో ఎన్విరాన్మెంట్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ టు వర్కింగ్ 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్లో మీరు రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి అయితే విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అవేర్నెస్ ఆఫ్ బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్, డిహెచ్సిపి, డిఎన్ఎస్, టీసీపీ, ఐపీ, విపిఎన్ అండ్ టెక్నాలజీస్, యాక్టివ్ డైరెక్టివ్, బిఎస్ఓడి, వీడిఐ. సో వీటి మీద మీరు బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ ట్రబుల్ షూటింగ్ యాజ్ నీడెడ్ టు సపోర్ట్ సర్వీస్ డెస్క్ టికెట్స్ ఫర్ అసోసియేట్స్ అనమాట. సో మీరు బేసిక్, ఇంటర్మీడియట్ లెవెల్ ట్రబుల్ షూటింగ్ యాజ్ నీడెడ్ అనమాట. అండ్ అలాగే ప్రొవైడ్ స్టాండర్డ్ అప్లికేషన్ సపోర్ట్ ఫర్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ అనమాట. అవుట్లుక్, ఈమెయిల్, ఎంఎస్ సూట్, సో జాబర్, విపిఎన్, బ్రౌజర్ ఎక్సెట్రా. సో ఈ యొక్క స్టాండర్డ్ అప్లికేషన్ సపోర్ట్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ అలాగే కాంపిటేటివ్ శాలరీ ఉంటుంది. అడిషనల్ షిఫ్ట్ అలవెన్సెస్, మెడికల్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. పిఎఫ్ అండ్ అలాగే గ్రాట్యుటీ ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసి మీకు పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. సో ఎన్ని డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఇక్కడ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు నార్మల్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. దానికి ఆన్సర్ చేస్తే మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా అప్లై అయిపోతుందన్నమాట. సో వాళ్ళే మిమ్మల్ని మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.